ముందుగా పాత్రికేయ మిత్రులకి అండ్ అలాగే శర్వా గారి ఫ్యాన్స్కి, త్రివిక్రమ్ గారి అభిమానులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ శ్రీకారం చిత్రంలోని పాట లాంచ్ చేయడానికి ఆయన కూడా శ్రీకారం చుట్టారు. సో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట గారి నిర్మాణంలో, కిషోర్ గారి దర్శకత్వంలో, మిక్కీ జే మేయర్ గారి సంగీత సారథ్యంలో శర్వా అండ్ ప్రియాంక నటించిన అందమైన చిత్రం, ఆలోచింపచేసే చిత్రం, హత్తుకునే చిత్రం శ్రీకారం. ఎస్, కొత్త కథకి శ్రీకారం చుట్టారు ఈ టీం అందరూ. కొత్త ప్రయత్నంగా, అంటే ఆలోచింపచేసే ఒక పాయింట్తో ఈ చిత్రం మనందరినీ ఆకట్టుకోవడానికి March 11th మన ముందుకు వస్తుందండి. సో ఇప్పటికే శ్రీకారానికి సంబంధించిన పాటలు వ్యూస్తో ముందుకు దూసుకువెళ్ళిపోతున్నాయి. 1 million వ్యూస్కి శ్రీకారం చుట్టేసింది అని చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించిన ఏది రిలీజ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా ప్రేక్షకులు దాన్ని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. 14 రీల్స్ ప్లస్ నాకు తెలిసి కొత్త కథలకి ఆల్వేస్ శ్రీకారం చుడుతూనే ఉంటారు, అందుకే సూపర్ విజయాలు అందుకుంటూ ఉంటారు. ఎస్, మరి కొత్త ప్రయత్నంగా కిషోర్ గారు ఈసారి నిజంగానే మంచి సంకల్పానికి శ్రీకారం చుట్టారు, అందుకే శ్రీకారం అన్న టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో మరి ఈ చిత్రంలోని పాటని లాంచ్ చేయడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన ముఖ్యమైన వ్యక్తిని నేను వేదిక మీదకి పిలవబోతున్నానండి. ఎస్, సో సినిమా ఇండస్ట్రీలో, తెలుగు చలనచిత్ర సీమలో మహానుభావులు ఎందరో, అందరిలో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకరు. సో ఖచ్చితంగా సార్, అక్షరం అనేది చాలా విలువైంది అండ్ అక్షరం పదునైంది అని మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే కాదు, సీరియస్లీ సార్, ఇది మీ గురించే రాసుకున్నది. సో అక్షరం పదునైందని మీ దగ్గర నుంచి వస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే మీరు పదాలు అంతలా విసిరితే అది సూటిగా గుండెకి తగులుతాయి, గుండె లోతుల్లో ఇప్పటికీ నిలిచిపోతాయి. సో ఎస్, రామ్ గారిని, త్రివిక్రమ్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. కిషోర్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, డిఓపి యువరాజ్ గారిని కూడా వేదిక రాసిన స్వాగతిస్తున్నాం. సో ఎస్, ఇప్పుడు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా శ్రీకారం సాంగ్ లాంచ్, టైటిల్ సాంగ్ లాంచ్ జరుగుతుంది. అందరికీ నమస్కారం, మీడియా వారికి. అండ్ ఈ సినిమా పాటలను ఇప్పటిదాకా మా పించల్ దాస్ గారు రాసిన పాట దగ్గర నుంచి లైట్స్ ఉన్నాము, ఓకేనా? సో అక్కడి నుంచి నాకు అత్యంత సన్నిహితుడు రామజోగ శాస్త్రి గారు రాసిన పాటకి నన్ను లాంచ్కి పిలిచారు, చాలా ఆనందంగా ఉంది. అండ్ రామ్ గారు, గోపి గారు నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్స్. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. వాళ్ళ దూకుడికి ఎప్పుడో శ్రీకారం జరిగింది, కానీ సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మరో చాప్టర్ మొదలు పెట్టడానికి ఈ సినిమాని శ్రీకారంగా వాడుకుంటున్నారు. అండ్ ఈ చిత్ర దర్శకులకి అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణులందరికీ, యాక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఈ సినిమా పాటలు మీలాగే నేను కూడా చూశాను. ఆల్రెడీ 3 పాటలు సోషల్ మీడియాలో చాలా విపరీతంగా సక్సెస్ అయ్యాయి. అండ్ ఇది వాళ్ళ 4వ పాట. నాకు ఈ ట్రైలర్ ఇందాక చూడగానే నచ్చింది, అందుకే నేను తక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే తినేవాళ్ళు నెత్తి మీద జుట్టు అంత ఉంటే పండించేవాళ్ళు మూతి మీద మీసం అంత ఉన్నారు. కరెక్టే, ఏదైనా మంచి మాట చెప్పేవాళ్ళు కూడా నెత్తి మీద జుట్టు అంత ఉంటే దాన్ని చేసేవాళ్ళు మాత్రం మూతి మీద మీసం అంత ఉన్నారు. సో అందుకని నేను కూడా వీళ్ళలాగా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళలాగా మనం కూడా ఏదైనా పని చేద్దాం. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ థింగ్ ప్రపంచానికి వ్యవసాయమే. సో నాకు సినిమా చూస్తుంటే దీని ఐడియా కూడా విన్నాను నేను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. స్పాయిలర్స్ ఉండకూడదని నేను చెప్పట్లేదు. సో శ్రీకారం అనే టైటిల్ ఈ సినిమాకి యాప్ట్, ఎందుకంటే వ్యవసాయం ఎంతో పాతది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనం దాని మీద ఆధారపడి బతుకుతున్నాం. కానీ మనందరికీ జనాభా పెరుగుతున్నప్పుడు, తినేవాళ్ళ సంఖ్య పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయం లాభసాటిగా మారాలి. అదే కదా యాక్చువల్గా రూల్ ఆఫ్ ఎకనామిక్స్. కానీ వీళ్ళు పెరుగుతూనే ఉంటారు,
వీళ్ళు తింటూనే ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ డైటింగ్ చేయరు, వీళ్ళందరూ తినడం మానేసి ఉపవాసాలు చేయరు. కానీ ఎందుకో తెలుగు వ్యవసాయం మాత్రం నష్టాల్లో కూరుకుపోతుంటుంది. సో ఇది చాలా ఒక ఏమంటారు దాన్ని, ఒక పారాడాక్స్. ఈ పారాడాక్స్కి ఒక సొల్యూషన్ చెప్పడానికి ఈ చిత్ర రచయిత దర్శకుడు ట్రై చేశాడు. నాకు ఆలోచన నచ్చింది. సో అందుకని ఒక పాత పద్ధతికి స్వస్తి కలిపి ఒక కొత్త విషయానికి శ్రీకారం చెప్పడానికి ఈ టైటిల్, సినిమా టైటిల్ శ్రీకారం అని చెప్పడం నాకు తెలిసి చాలా ఉచితంగా ఉంటుందని అనిపించింది. అండ్ మీలాగే నేను కూడా ఈ పాట ఎలా ఉంటుందో చూడడం కోసం వెయిట్ చేస్తాను. ఐ థింక్ లెట్స్ గో ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్. సో ఎస్, వీ కెన్ మేక్ బెటర్ ఫ్యూచర్ అండ్ హీఈస్ ఆల్వేస్ బెస్ట్, బెటర్. ఐ థింక్ నేను ఇంకా పదాల్లో చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది సార్, ఎందుకంటే సంగీత ప్రపంచంలో ఎన్నో బాణీలు, ఆ బాణీలకి మీరు అందించే మాటలు అద్భుతంగా ఉంటాయి, అత్యద్భుతంగా ఉంటాయి. సో ఎస్, మరి అంతే అద్భుతమైన మాటల్ని అందించిన, పాటకి మాటల్ని అందించిన లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం. దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఒక అజ్ఞాతవాసంలో ఉండి ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. క్లుప్తంగా మాట్లాడతాను. ఈ పాటని అంటే ఒక పాట లాంచ్ కోసం ఒక ప్రోగ్రాం, ఒక సభను ఏర్పాటు చేసినటువంటి మా నిర్మాతల కన్విక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సినిమా పట్ల వాళ్ళ నమ్మకాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. అంత మంచి ఒక పాయింట్ ఉన్నటువంటి సినిమా, కిషోర్ లాంటి ఒక ఉత్సాహవంతుడికి, ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి మనిషికి వెన్నుదన్నుగా నిలబడి ఇలాంటి ఒక మంచి పాయింట్ ఉన్నటువంటి సినిమాని తీయడానికి సహకరించినటువంటి శర్వానంద్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ కూడా. కిషోర్ నా తమ్ముడు లాంటి వాడు, తమ్ముడు తరఫున కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఒక 2 మంచి పాటలు రాశాను. అందులో ఈ టైటిల్ సాంగు నన్ను నేను ఆవిష్కరించుకునేటువంటి ఒక అవకాశం కలిగింది. ఎందుకంటే నాది కూడా ఒక వ్యవసాయ కుటుంబం. ఆ సాధక బాధకాలు నాకు తెలుసు, సినిమా కథ కూలంకషంగా తెలుసు, చెప్పాలనుకున్న డ్రైవ్ ఏంటని తెలుసు. క్లుప్తంగా ఈ సినిమా వచ్చేయడం కీలకమైన సందర్భంలో ఇలాంటి ఒక మంచి పాట నా మనసులోని భావాలను ఆవిష్కరించినటువంటి అవకాశం కలిగించినందుకు కిషోర్కి, రామ్ గారికి, గోపి గారికి థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఈ పాట మామూలుగా ఎలాగో రిలీజ్ అయిపోతుంది, కానీ ఇవాళ రోజున నాకు అత్యంత సన్నిహితులు, ప్రియతములు మా త్రివిక్రమ్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ పాట ఆవిష్కరింపబడటం నిజంగా చాలా చాలా సంతోషించేటువంటి విషయం. నా జీవితంలో ఇది గుర్తుండిపోయే రోజు. పాట విని బాగుందని ఇప్పుడు ఆయన అన్నారు, అది నాకు మంచి కాంప్లిమెంటు. ఈ లిరికల్ వీడియోని సమకూర్చిన వాళ్ళకు కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళ రోజున పాట అనేది జనంలోకి వెళ్ళటానికి ఒక సోషల్ మీడియాలో ఎంత ఇదిగా ఉందో, ఈ లిరికల్ వీడియోస్ కూడా అంతే ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. ఒక్కొక్క మాట అర్థమయ్యేటట్టుగాను దానికి తగినటువంటి షార్ట్స్ను సమకూర్చి మరింత అర్థవంతంగా లిరిక్ మరింతగా జనంలోకి చేరువేందుకు వారు చేసినటువంటి థింక్ వాల్స్ అండ్ ట్రెండ్స్ ప్రదీప్ వాళ్ళు అనుకుంటాను, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా సభాముఖం కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ పాట వినండి, ఎంజాయ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మనసుకి హత్తుకునే మాటలు ఎన్నో పాటలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఎస్, ఇంత మంచి చిత్రాన్ని, అంత మంచి ఆకారం వచ్చిందంటే వారు శ్రీకారం చుట్టబట్టే, వారి ప్రొడ్యూసర్స్. సో 14 రీల్స్ ప్లస్ మన రామ్ ఆచంట గారిని, అలాగే గోపి ఆచంట గారిని వెదురాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో మరి మొదటి ప్రయత్నంగా మంచి సంకల్పాన్ని, మంచి కథకి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ కిషోర్ గారిని కూడా వెదురాసంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీకారం సినిమా ఆడియో సాంగ్ లాంచ్కి, టైటిల్ సాంగ్ లాంచ్కి ఇచ్చేసిన త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియా మిత్రులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ గారు విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ సార్ వచ్చినందుకు. సార్ నాకు తెలిసి ముందుంటే మీరు మాటలు తక్కువ మాట్లాడుతున్నారని పక్కకు వస్తున్నారు ఖచ్చితంగా. కరెక్టే.
థ్యాంక్స్ అండి సార్. థ్యాంక్ యూ సార్ సాంగ్ కోసం వచ్చినందుకు. శర్వాన్ మేబీ మీరు ఇక్కడ లేరు కానీ రండి రామ్ గారు ప్లీజ్, రామజోగయ్య శాస్త్రి గారు, ఇవి అన్న గారు, దాదా. హరీష్ గారు అండ్ యువరాజ్ గారు ప్లీజ్ మరొకసారి. థ్యాంక్ యూ సార్. హరీష్ గారు. థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. త్రివిక్రమ్ సార్ ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక 4 years బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఒక ఫీచర్ ఫిల్మ్ చేయడానికి వచ్చింది. సో ఐ మీన్ ఒక షార్ట్ ఫిల్మ్ని ఒక ఫ్యూచర్ ఫిల్మ్గా నమ్మినటువంటి నా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా హీరో గారు శర్వా అన్న, ఐ మీన్ చిన్న షూటింగ్ బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. థ్యాంక్స్ అన్న, ఐ మీన్ చాలా సపోర్ట్ చేశారు. యువరాజ్ అన్న ఐ మీన్ ఇక్కడే ఉన్నారు, కెమెరామ్యాన్గా చాలా హెల్ప్ చేశారు. సో శ్రీకారం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్యవసాయం సినిమాతో పాటు, వ్యవసాయం అనే కాన్సెప్ట్తో పాటు సినిమాలో చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక సింగిల్గా చెప్పాలంటే వ్యవసాయంతో పాటు ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది, ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. ఒక ఫాదర్కి సన్నకు మధ్య ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది ఎలా అయితే ఉంటుందో అలాగా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక మంచి పాయింట్స్ ఉంటాయి. మనకు మన ఊరికి మధ్య జరుగుతున్నటువంటి ఒక చిన్న గ్యాప్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి శ్రీకారంలో. సో ఐ మీన్ నెక్స్ట్ మంత్ March 11th వస్తున్నది, డెఫినెట్గా మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు కూడా సారీ శ్రీకారం అండి, మా మిక్కీ గారిని చెప్పలేకపోయాను, ఏమనుకోకండి. అంటే ఇంకా చాలా ఉందనేసి. సరే, కిషోర్ తరఫున నేను కూడా ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ సినిమాకి మ్యూజిక్ చేశారు మిక్కీ, చాలా బాగా చేసావు మిక్కీ. అండ్ సభాముఖంగా అందరి ముందు చెప్తున్నాను, ఈ సినిమాలో పాటలన్నీ కూడా అదరగొట్టేశావు. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ గారు. మార్తన్ సార్ కూడా లేరు, మార్తన్ గారు, అదేవిధంగా సాయి మాధవపుర్రా గారు చాలా మంచి మంచి డైలాగ్స్ రాసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇంకా బోలెడన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్ కూడా ఉంది. ఆ మాటలన్నీ దాచేయండి. అంటే ఫస్ట్ వన్ ఇది కదా, కాబట్టి ఫస్ట్ దాంట్లో చెప్పాలని. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీరు శ్రీకారం సినిమాతో సక్సెస్కి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాటల మాంత్రికుడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. March 11th శ్రీకారం చిత్రం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, హత్తుకోవడానికి, ఆకట్టుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని కోరుకుంటున్నాను. అండ్ టుడేస్ ఈవెంట్ బై ఛానల్ ఈవెంట్స్, వారికి కూడా ఇదే మొదటి ఈవెంట్. సో దీంతో శ్రీకారం చుడుతున్నారు, వారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్.